కొండగట్టు అంజన్న ఆలయ భూముల అంశం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆలయ పరిధిపై ఎండోమెంట్ వర్సెస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వివాదం కలకలం సృష్టిస్తోంది. అటవీశాఖ 6 ఎకరాల స్థలాన్ని ఆక్రమించిందని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే దేవాదాయ శాఖ ఈ విషయంపై మౌనం గోప్యత వహించడం భక్తులలో ఆందోళన రేపుతోంది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఆలయ భూములు దేవాదాయ భూములకు సంబంధించిన వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ 684 కాంపిటెంట్ నంబర్లో ఎంక్రోచ్మెంట్ జరిగింది, అక్రమ కట్టడాలు నిర్మించారంటూ కూడా షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దేవాదాయ సంబంధించిన నోటీసులు ఏదైతే అటవీ శాఖ ఇచ్చిందో అందులో ప్రధానమైనటువంటి బిల్డింగ్ ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఒక ఇదే ఈవోకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్గా చెప్తున్నారు. ఈ బిల్డింగ్లోనే వేదం చదివే విద్యార్థులకు సంబంధించి ఆగమ పాఠశాల వసతి గృహంతో పాటుగా భోజనశాలను ఇందులో ఏర్పాటు చేశారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి బిల్డింగ్ వాళ్ళ యొక్క కార్యాలయాలు కూడా ఈ బిల్డింగ్లోనే ఉన్నాయి. ఈ బిల్డింగ్ కూడా మనకు 2022లో ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. 10 సంవత్సరాల పాటుగా ఈ యొక్క నిర్మాణం కొనసాగింది. అటవీ శాఖ పేర్కొన్నటువంటి షోకాజ్ నోటీస్ ఆధారంగా 6 ఎకరాల ఆక్రమణ జరిగింది. అటవీ శాఖ భూముల్లో ఆలయ నిర్మాణాలు కొనసాగాయంటూ కూడా ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. అందులో భాగంగానే మొట్టమొదటి ప్రధాన కార్యాలయ భవనంగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా ఇందులోనే ఉంది. అంటే 6 ఎకరాలు ఏదైతే ఎన్క్రోచ్మెంట్ అటవీ శాఖ చెప్తుందో అది పూర్తిగా ఈ కట్టడంగా మనం చెప్పొచ్చు. ఇందులోనే ఆగమ పాఠశాల ఉంది, కార్యాలయానికి సంబంధించిన సిబ్బందికి సంబంధించిన కార్యాలయాలు కూడా ఇందులోనే ఉన్నాయి. ఈ యొక్క బిల్డింగ్ను మనం ఏ సంవత్సరంలో ప్రారంభించారో ఇక్కడ శిలాఫలకం కూడా ఉంది, చూసే ప్రయత్నం చేద్దాం. 3/4/2022 జూమ్ చేయండి ఒకసారి. 3/4/2022లో ఈ యొక్క నూతన కార్యాలయ భవన ప్రారంభోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు. అంటే 22లోనే ఈ యొక్క ప్రాకారం అనేటువంటిది భవనం యొక్క నిర్మాణం కొనసాగింది. అయితే ఇప్పుడు ఈ యొక్క భవనానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని అక్రమ కట్టడం అంటూ 6 ఎకరాల స్థలాన్ని ఎంక్రోచ్మెంట్ చేశారంటూ కూడా దేవాదాయ శాఖ నోటీసు ఏదైతే అటవీ శాఖ ఇచ్చిందో ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. కొండగట్టు అంజన్న క్షేత్రంలో వాహన పూజకు చాలా ప్రాశస్త్యం ఉంది. ప్రతి ఒక్కరు కూడా తమ నూతనంగా కొనుగోలు చేసిన వాహనాన్ని మొదట ఇక్కడ పూజ చేసిన తరువాతనే వినియోగంలోకి తెచ్చుకుంటారు. ప్రతి భక్తుడు తమ యొక్క వాహనాన్ని ఆంజనేయ స్వామి సురక్షితంగా నడిపిస్తారు, మమ్మల్ని ప్రమాదాల నుంచి కాపాడుతారనేటువంటి ఒక విశ్వాసం ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి ఒక భక్తులు వచ్చి తమ వాహనాల పూజలు చేసుకుంటారు. ఇక్కడ మనం చూడొచ్చు ఆటో, కొత్తగా ఒక ఆటోను కూడా ఇక్కడ పూజ కోసం పెట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మనం విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ప్రతి వాహనాన్ని ఇక్కడే పూజ చేస్తారు. ఈ వాహనానికి సంబంధించిన షెడ్ కూడా పూర్తిగా ఎంక్రోచ్మెంట్లో భాగంగానే ఉంది. 684 కంపార్ట్లోనే ఉంది అనేటువంటిది అటవీ శాఖ పేర్కొంటుంది. ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రతి వాహనం కూడా ఇక్కడికి వచ్చి మొదటగా ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే తమ వాహనాన్ని వినియోగంలోకి తెచ్చుకుంటారు. ఈ యొక్క షెడ్ చాలా కాలం నుంచి కూడా ఈ షెడ్ తర్వాత ఈ పూజలు ఇక్కడ వాహనాలకు సంబంధించినవి కొనసాగుతూ ఉంటాయి. అయితే ఇక్కడే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధ్యక్షునిగా ఉన్న పవన్ కళ్యాణ్ తన ప్రచార వాహనం వారాహిని కూడా ఇక్కడే తొలుత పూజ చేసిన తర్వాత వినియోగంలోకి తెచ్చారు. అంత ప్రాశస్త్యం ఉన్న ఈ యొక్క షెడ్ని కూడా ఎంక్రోచ్మెంట్లో భాగంగా ఉందంటూ కూడా అటవీ శాఖ పేర్కొంది. మరి దీనిపైన ఎట్లాంటి సమాచారం ఉంటుంది? అటవీ శాఖ మరియు దేవాదాయ శాఖ కొండగట్టు దేవస్థానానికి సంబంధించిన ఆలయ వివాద భూములకు సంబంధించిన ప్రధాన స్థలంలో అక్రమ కట్టడంగా పేర్కొంటున్నటువంటి మరొక స్థలాన్ని మనం చూడొచ్చు. ఆంజనేయ స్వామి ప్రసాదాలు తయారు చేసే స్థలం కూడా నిర్మాణం జరిగింది ఇక్కడ. ఈ యొక్క భవనాన్ని కూడా అక్రమ కట్టడంగా అటవీ శాఖ పేర్కొంటుంది. మరోవైపు నిత్యం ఏటా వేలాదిగా తరలివచ్చేటువంటి భక్తుల కోసం నిత్యం అన్నదానం కొనసాగేటువంటి సత్రాన్ని మనం చూడొచ్చు. నిత్యాన్నదాన సత్రం, ఇప్పుడు ఆలయం నిర్వహిస్తున్నటువంటి నిత్యాన్నదాన సత్రంలో అనేక మంది పేదలు భక్తులు పెద్ద ఎత్తున ప్రతి రోజు ఇక్కడ భోజనం చేసేటువంటి
ఒక కట్టడం కూడా ఇక్కడ ఉంది. ఇంతటి ప్రాశస్త్యమైనటువంటి వినియోగంలో ఉన్నటువంటి ఇట్లాంటి ప్రధానమైన కట్టడాలు ఇప్పటి వరకు మీరు చూసిన అన్ని కట్టడాలు కూడా ఈ యొక్క 6 ఎకరాల పరిధిలోనే అటవీ శాఖ పరిధిలో ఉన్నట్టుగా అటవీ శాఖ క్లెయిమ్ చేస్తుంది. వారు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులో ఈ యొక్క అంశాన్ని స్పష్టంగా పేర్కొంది. మరి దేవాదాయానికి సంబంధించినటువంటి కొండగట్టు అంజన్న భూములకు సంబంధించి ఇవి మావే అంటూ కూడా దేవాదాయ శాఖ చెప్తుంది. మొత్తంగా ఈ వివాదం మాత్రం రాష్ట్ర వ్యాప్త సంచలనంగా మారింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.